ఎన్నికల ముందు ఆ నాయకుడు చాలా కబుర్లే చెప్పారు. గెలిచినా ఓడినా మీతోనే ఉంటానని ప్రజలకు తెగ హామీలిచ్చారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని ప్రగల్భాలు పలికారు. అబ్బో నిజమేనని నమ్మి కౌన్సిలర్ గా ఉన్న ఆయన్ని ఏకంగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు అక్కడి జనం. ఆ ఊపులో గత ఎన్నికల్లో తన హామీల పర్వాన్ని మరింత ఉధృతం చేసి ప్రచారం చేసుకున్నారు ఆయన. తీరా చూస్తే మూడోసారి ఆయన సినిమా కాలిపోయింది. ఆ క్రమంలో ఆయన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దాంతో ఆయన అందరికీ ముఖం చాటేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత అంటారా? మీరే చూడండి. సార్వత్రిక ఎన్నికల సమయంలో కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చాలా ప్రగల్భాలే పలికారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీలు గుప్పించారు. ప్రొద్దుటూరు కౌన్సిలర్ గా తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన రాచమల్లు కాంగ్రెస్ హయాంలో ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు. తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా ప్రమోషన్ దక్కించుకున్నారు. వైసీపీ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు వివాదాల ఉచ్చులో చిక్కుకుని జనానికి కనిపించడమే మానేశారు. రెండు 2014-2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి భారీ మెజారిటీలతో గెలుపొందిన శివప్రసాద్ రెడ్డి రెండోసారి గెలిచినప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్రికెట్ బెట్టింగులు, మట్టి, ఇసుక, మద్యం మాఫియాలతో పాటు పేకాట క్లబ్బులు నిర్వహించి గట్టిగానే వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. తన బామ్మర్ది బంగారు రెడ్డిని ముందు పెట్టి ఆయన ఆ దందాలన్నీ నిర్వహించారట. ఇప్పుడు పవర్ పోయాక రాచమల్లు అవినీతి బాగోతాలపై నియోజకవర్గంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో మూడోసారి గెలుస్తానని రాచమల్లు ధీమా వ్యక్తం చేశారు. అయితే 2019 ఎన్నికల్లో 43,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచిన రాచమల్లు మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వరదరాజుల రెడ్డి చేతిలో 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాచమల్లు చేసిన అరాచకాలు, పాల్పడిన అవినీతి అంత ఘోర పరాజయానికి కారణమంటున్నారు. వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల్ని ఎండగడుతూ రాచమల్లు ఫ్యామిలీ అరాచకాలపై కూపీలు లాగుతూ వాటిపై తక్షణం చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గెలిచినా ఓడినా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తానని చెప్పిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గంలో కనిపించడమే మానేశారు. మా మాజీ ఎమ్మెల్యే ఏమైపోయారని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నా ఆయన ఆచూకీ ఎవరికీ తెలియడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే మాఫియా వ్యవహారాలపై కేసులు నమోదవుతున్నాయి. ఆ భయంతోనే ఆయన అడ్రస్ లేకుండా పోయారంటున్నారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. జగన్ సొంత జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను జగన్ పోటీ చేసిన పులివెందులతో కలిపి కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. దివంగత వైఎస్ఆర్ హయాం నుంచి జిల్లాలో ఆ పార్టీ అంత దారుణంగా ఎప్పుడూ ఓడిపోలేదు. 2014 నుంచి 19 మధ్య కాలంలో జిల్లాలలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు నడిపించారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా మట్టి నుంచి మద్యం వరకు అన్నిట్లో కోట్లకు కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ అక్రమ భాగోతాలపై కూటమి సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తుండటంతో అరెస్టులపై వైసీపీ నేతలు ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోతున్నారట.
రాచమల్లు కూడా అందుకే ఎవరికి అందుబాటులో లేకుండా పోయి నెటిజన్ల చేతిలో ట్రోల్ అవుతున్నారు. అప్పట్లో అధికారం అడ్డం పెట్టుకుని కూటమి నేతలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిన ఆ మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిపై ఇప్పుడు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆయన అవినీతి అంతు తేలుస్తానంటున్నారు. మరి చూడాలి, నియోజకవర్గంలో మాఫియా డాన్గా పేరుపడ్డ రాచమల్లు వారి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో.